ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ తెలుగు గేమర్స్. ఈరోజైతే మన బేస్ని కంప్లీట్ చేయబోతున్నాం. చూసుకోండి, మనం ఎపిసోడ్ నెంబర్ 2లో ఇంతవరకు అయితే కంప్లీట్ చేసాం. ఈరోజు హాఫ్ ఆఫ్ ది పార్ట్ లేదా ఫుల్ కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఒక్క నిమిషం, కాబుల్ స్టోన్ స్టాకే ఉంది. మనం ఇవి సరిపోతాయో లేవో చూసుకుని తరువాత మనం సరిపోకపోతే మళ్ళీ మైనింగ్కి వెళ్ళి రావాలి. మన ఎంట్రన్స్ వచ్చేసి ఇటుపక్క ఉంటుంది, విలేజ్ సైడు. మన వాల్స్ ఓన్లీ 2 బ్లాక్స్ హైట్ ఉంటాయి. దానిపైన ఒక లేయర్ విండో ఉంటుంది, అంతే. పైన అంతా ఖాళీ ఉంటుంది విండో తర్వాత. ఎందుకంటే ఎలాగో స్పైడర్స్ అంటే వస్తాయి, కానీ స్కెలిటన్స్ ఇంకా జాంబీస్ ఇవి రాలేవు కదా. అందుకే స్పైడర్స్ అయితే మనం చూసుకోగలుగుతాం నైట్ టైం. మన దగ్గర అయితే కాబుల్ స్టోన్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి ఫైన్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాను. నేను మన ఎపిసోడ్ 1లోనో ఎపిసోడ్ 2లోనో అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న కేవ్ చూసాను, అక్కడికి వెళ్తూ వెళ్దాం. లేదా డైరెక్ట్ కిందకి డిగ్ డౌన్ చేసుకుంటే వెళ్ళిపోయింది. ఇంతవరకు సెకండ్ బ్లాక్ కదా, సెకండ్ బ్లాక్ నుంచి వెళ్దాం. నేనైతే షవల్ వేసుకుంటాను. షవల్ మనకి అంత అవసరం ఉండదు, ఏదైనా కావాల్సి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మొత్తం చూసేద్దాం. ఒక 2-3 స్టార్ట్స్ చేసుకుని వెళ్దాం. నేను మైనింగ్ అయిపోయిన తర్వాత కలుస్తాను. మనమైతే ఇంత మైన్ చేసాం. మన పికాక్స్ లాస్ట్ దగ్గరికి వచ్చేసింది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకో పికాక్స్ చేసుకుని వచ్చి తర్వాత కంటిన్యూ చేద్దాం. అదైతే బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తది చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ నాకు తెలిసి గ్లాస్ కూడా మెల్ట్ అయిపోయింది. మనమైతే అవి తర్వాత తీసుకున్నాం. ఇప్పుడైతే పికాక్స్ చేసుకుని వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, మనకు వుడ్ కావాలి. తర్వాత స్టిక్స్ చేసుకొని ఒక 3 సార్లు అయింది. పికాక్సెస్ 3కి సరిపడా అవుతుంది. ఇంకొకటి అయిపోయింది. మనమైతే వెళ్ళి మైనింగ్ని కంటిన్యూ చేద్దాం. మనమైతే ఇక్కడ 3 స్టాక్స్ పెట్టుకుందాం. అవి ఫుల్ అయిపోయినామంటే మనకైతే కంప్లీట్ చేసి మనం ఆపేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మైనింగ్ చేస్తున్నాను. మైనింగ్ అయిపోయిన తర్వాత కలుస్తాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే 3 స్టాక్స్ అయితే వచ్చేసాయి. మనం బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది మూసేద్దామా ఉంచుదాం, మనకేమవుతుంది. మనం పర్టికులర్గా అదే షేప్లో ఎందుకు మైన్ చేసామనేది చూపిస్తాను. ఏ షేప్లో మనం పర్టికులర్గా ఇదే షేప్లో ఎందుకు మైన్ చేసామనేది మనకి రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. మేము పికాక్సెస్ 3 పికాక్సెస్ బ్రేక్ అయిపోతాయి అనుకున్నాం, కానీ ఒక్కటే బ్రేక్ అయింది. ఇంకోటి పావు అంత అయిపోయింది. ఇప్పుడైతే విండో
గ్లాసెస్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం. గ్లాసెస్ కూడా తీసేసుకుందాం. అక్కడికైతే వెళ్ళిపోయి మనం కన్స్ట్రక్షన్ వర్క్ని అయితే కంటిన్యూ చేసేద్దాం. కంటిన్యూ చేసేసి తర్వాత మీకు పైన విండోస్ పెట్టేది చూద్దాం. మనమైతే ఇక్కడ 3 స్టార్స్ కూడా ఎక్కువనే అనుకుంటున్నాను. తక్కువ కాకపోతే చాలు. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ మైనింగ్ చేయాలి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మనమైతే వాల్స్ అనేది కంప్లీట్ చేసేసాం. ఇప్పుడైతే నిద్రపోతున్నాం. మార్నింగ్ అయ్యాక కలుస్తాం. బాయ్. మార్నింగ్ అయితే అయిపోయింది. వాష్ చేసా అనుకున్నారు, వాష్ చేయడం మర్చిపోయాం. ఇప్పుడైతే పైకి వెక్కి విండోస్ పెట్టాలి, అదే గ్లాసెస్. పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే గ్లాసెస్ తీసుకుందాం ఇన్వెంటరీలో నుంచి. ఒకటే లేయర్, ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి గ్లాసెస్. బ్రేక్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర సీల్ టచ్ లేదు కాబట్టి బ్రేక్ చేస్తే అవైతే పోతాయి. మనం కొంచెం చూసుకొని పెడదాం, వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక లేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒకటైతే పెట్టేసాం. ఇప్పుడైతే 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అయితే పెట్టాము. మనం మళ్ళీ కింద పడిపోయాం. ఇప్పుడైతే మైండ్ చేసి మళ్ళీ పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకుంటూ వెళ్తాము. క్రౌన్స్ అయ్యి పెట్టుకుంటూ వెళ్తే కింద పడము. నేను ఎంతసేపు అది మర్చిపోయి నార్మల్గానే పెడుతున్నాను. మన దగ్గర అయితే గ్లాసెస్ అయిపోయాయి. ఇంకో లాస్ట్ ట్యాగ్ ఇది. మిగిలిన పర్లేదు, మనం పైన పెట్టవచ్చు. ఒక్క నిమిషం, గేమ్ అనేది ఆగిపోయింది. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు మనం కిందికి దిగి ఎంట్రన్స్ ఎక్కడ పెట్టాలో చూసుకొని ఫస్ట్ అయితే ఈ కాబుల్ స్టోన్ తీసేద్దాం. ఇక్కడ యాడ్ చేసేస్తుంది. రూఫ్ కూడా చేయాలి కదా, సరిపోతాయి కాబుల్ స్టోన్, లేదో చూడాలి. లేకపోతే మళ్ళీ మైనింగ్కి వెళ్ళిపోయి రావాలి. ఇప్పుడు ఎంట్రన్స్ ఎక్కడ రాబోతుందో చూడాలి. ఫస్ట్ అయితే మనం బయటకు వెళ్దాం. ఓకే, మనం బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. మనం అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపించింది ఈ బిల్డింగ్ నుంచి. కాకపోతే ఇక్కడ పెడితే బాగుంటుంది. చూద్దాం వెళ్ళి. గోలెమ్స్ స్పాన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక్క స్పాన్ అవ్వదు, వాడినే చంపేసాను అక్కడ. ఇప్పుడు సెంటర్ ఏదో చూడాలి. 1 2 3 4 నాకు ఇలా అయితే కౌంట్ అనేది మిస్ అయిపోతుంది. కాదు, డర్ట్ బ్లాక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22 బ్లాక్స్. కొంచెం మైండ్ చేసి కూడా చూద్దాం. కరెక్టే. ఇప్పుడైతే మిడిల్ బ్లాక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడైతే రాబోతుంది ఈ 2 బ్లాక్లు. ఇక్కడ ఒక డాట్ వేసి డోర్ చేసుకుని డోర్ చేసుకునేటప్పుడు కలుస్తాం. మనమైతే ఇప్పుడు డోర్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫెన్స్ పైన దిగుదాం అనుకున్నా, కానీ అది కాలేదు. నో ప్రాబ్లం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడే ఉంది, పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం? డోర్. బిల్డింగ్ డోర్ ఎట్లా చేస్తారు చూద్దాం. డోర్ సింపుల్ 3 డోర్స్ వస్తున్నాయి. తీసేసుకొని స్లాబ్ చేసుకున్నాము రూఫ్ కోసం. అన్నీ ఒక 2 స్టాక్స్ వస్తాయేమో చూద్దాం. 2 స్టాక్స్ రాకపోతే మళ్ళీ వెళ్ళి మైనింగ్ చేసి వచ్చేద్దాం. 3 స్టాక్స్ వచ్చినా పర్లేదు. రావని అనుకుంటున్నాను, కానీ చూడాలి. వస్తాయి అనుకుంటున్నా. ఎన్ని వచ్చాయి? చాలానే వచ్చాయి. ఇక్కడ పెట్టుకున్నాం. డోర్ వచ్చేసి కాల్ బదులు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా అంతే ఫ్రెండ్స్. మనమైతే వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం. డోర్ ఇంకా రూఫ్ పెట్టేస్తే మన ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇల్లు అంటున్నా, బేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడే మన డోర్ వచ్చేసి రాబోతుంది. మన డోర్ వచ్చేసి ఇక్కడే. ఇంకా ఈ మిగిలిన డోర్ని కూడా చూసేద్దాం. ఓకే, మన డోర్ అయితే వచ్చేసింది. స్టేర్స్ అనేవి వేద్దాం. స్టేర్ క్రాఫ్ట్ చేసుకొని పెట్టేసాక కలుస్తాను. ఫ్రెండ్స్, మనమైతే స్టేర్స్ క్రాఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు పెట్టేసి రూఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వాటర్ బకెట్ చేసుకున్నాం స్టేర్స్ బదులు. ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మనమైతే మన వుడెన్ ఇప్పుడైతే తీసేసుకున్నాం. దీన్ని ఇక్కడ పెట్టి క్రౌన్స్ అన్ని దీనిపైన పెట్టి ఇప్పుడు దీన్ని అయితే బ్రేక్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే స్లాబ్ క్రౌన్స్ అవి కూడా అయిపోవచ్చు. అదైతే తెలిసిపోయింది నాకు. ఇప్పుడు ముందుకు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. సారీ ఫ్రెండ్స్, మనం బెడ్ తోటి కొడుతున్నాం. ఇది అయిపోయింది ఒక లేయర్. చుట్టూ పెట్టేద్దాం.
మనమైతే రూఫ్ కంప్లీట్ అయిపోయాక కలుద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రూఫ్ కంప్లీట్ చేసేసాం. మనకైతే కాబుల్ స్టోన్ సరిపోలేదు కాబట్టి మనం వుడ్ పెట్టి అయితే మేనేజ్ చేసేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వుడ్ పెట్టేసాం. ఏం పర్లేదు, మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కడతాం. అప్పుడైతే ఇలా ఉండదు. సరిపోని మెటీరియల్స్ తీసుకుని అయితే కంటిన్యూ చేద్దాం. మనమైతే ఎమ్మెల్యే చేసేసాం. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడ దాకా వెళ్తాయో చూస్తాం. ఆ వాటర్ అయితే కింది వరకు వెళ్ళిపోయాయి. మనమైతే ఇప్పుడు ఇంటీరియర్ అయితే ఇప్పుడు చేయట్లేము. ఓన్లీ టార్చెస్ పెట్టి మళ్ళీ పార్ట్ 4లో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ టార్చెస్ కూడా ఎందుకు పెడుతున్నానంటే నైట్ మాబ్స్ స్పాన్ అవ్వకుండా. డోర్ పక్కన అయితే 2, మధ్యలో ఇక్కడొకటి, 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 అంతే. అంతే. ఇంకా ఇంటీరియర్ అయితే పార్ట్ 4లో అయితే చూద్దాం. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ పార్ట్ 4లో. ఫ్రీ ఫైర్ ఎపిసోడ్స్ అయితే తొందరగా రావు, లేట్ అవుతుంది. వెయిట్ చేయండి ఫ్రీ ఫైర్ ఎపిసోడ్స్ కోసం. ఓకే, మనం ఇప్పుడైతే ఆడడం ఇంకా ఆఫ్లైన్లో. ఇప్పటి నుంచి ఓన్లీ వీడియో రికార్డింగ్ ఉన్నప్పుడే అయితే ఆడతాం ఈ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్. ఓకేనా, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.